విష్ణు శ్రీదేవి భూదేవి సమేత కండరుల ఇరికింద్రార్ అస్మాకం తిరువేంకటముడయానుడితం దత్వా ఇంద్రయ్య పాహి పాహి జగద్గురో జయదేవ జగన్నాథ జయ లక్ష్మీపతే హరే జయ లోకేశ సర్వేశ దోషావహ నమో నమః. లోకములన్నింటి చేత సేవించబడేటువంటి వెంకట పర్వతమునకు అధిపతి దయాపూర్ణుడు జగద్గురు హే వెంకటాద్రిపై అవతరించిన శ్రీనివాస మమ్ము రక్షించుము, మా కోరికలను ఉసంగి మమ్ము కాపాడుము. దేవా నీకు జయము, జగన్నాథ నీకు జయము, లక్ష్మీనాథుడా శ్రీహరి సమస్త లోకాలకు అధిపతి సర్వమునకు ప్రభువా పాపములను తొలగించువాడా నీకు నమస్కారము అని ఆ పుండరీకాక్షుడికి, ఆ వరదుడికి, ఆ వెంకటాచలపతికి సాష్టాంగ నమస్కారములు సమర్పణం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహోత్సవములు, బ్రహ్మోత్సవములు రానే వచ్చేశాయి. అదిగదిగో మీరు వీక్షిస్తున్నారు పెద్ద శేష వాహనంపై కొలువైనటువంటి ఆ శ్రీనివాస భగవానుడిని. అదిగో మనకు పాదాబ్జముల దర్శనం. ఎందుకంటే భగవద్ దర్శనం పాదముల నుంచే ఆరంభించాలి అని శాస్త్రవచనం. అట్టి ఆ పుండరీకాక్షుడి యొక్క భవ్య దివ్య సుందర సముజ్వల సౌజన్య సౌకుమార్య కోమల శ్యామల మధుర మంజుల వదనారవింద సౌందర్య ఏకాకారాన్ని అలా వీక్షిస్తే మన జన్మ ధన్యమైపోతోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములు ఆరంభించబడ్డాయి. ఈ రోజున స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిష్ఠించి రాబోతున్నారు తిరుమాడ వీధుల్లోకి. ఇట్టి మహోత్సవ బ్రహ్మోత్సవ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతి క్షణము ఆ స్వామివారి యొక్క ఉత్సవాన్ని, ఆ ఆనంద నిలయాన్ని, ఆ ఆనంద నిలయ వైకుంఠ దివ్య వైభవ శోభను మీ ఇంటికే ప్రత్యక్ష ప్రసారం ద్వారా తీసుకువస్తున్నది. అదిగో ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ఈ వార్షిక బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామివారి యొక్క వైభవాన్ని వీక్షించండి. స్వామివారి యొక్క వైభవాన్ని 4 భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానంగా అందించబోతోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఈనాడు తెలుగు భాషలో శ్రీ ఆకల్ల విభీషణ శర్మ గారు, శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు, శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు, అలాగే తమిళ భాషలో డాక్టర్ సుధా శేషయ్యన్, డాక్టర్ ఎస్ మణివన్నన్ గారు, కన్నడ భాషలో అక్కి రాఘవేంద్రాచార్, కడప రాఘవేంద్రాచార్, అలాగే హిందీ భాషలో ఎస్టి అరుణకుమారి, ఎం లక్ష్మణాచార్యులు గారు ప్రత్యక్ష వ్యాఖ్యానంగా మీకు అందించబోతున్నారు. ఆ స్వామివారి యొక్క వైభవాన్ని వీక్షించండి, తరించండి. శ్రీపయోధర సమాశ్లేష రేఖా పరిమళామృతధునీ పోషితాశ్రిత క్షేత్రభూత మనీషార్ద్రవలయ ప్రాపిత స్వీయ భూధర శిఖాక సద్భక్త భావ కలశీపూర మలయజా వెంకటేశ్వర శేషాద్రినిలయ అంటూ ఆ స్వామివారి వైభవాన్ని మనము ప్రత్యక్షంగా వీక్షిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాల సంరంభం ప్రారంభమైంది. అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అవకాశం ఏర్పడింది. ధ్వజారోహణంతో ఉత్సవాల ప్రారంభ సూచకమైంది.
ఏడుకొండల స్వామి 7 పడగల ఆదిశేషుని మీద ఊరేగుతున్నాడు ఉభయనాంచారులతో. పరమపదనాథుడై సాక్షాత్కరించాడు. తిరుమల క్షేత్రం ఇంత సొబగులను వెదజల్లుతున్నది. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలే ఆ వెలుగు రేఖలుగా విరజిమ్ముతున్నాయి. భిన్న విభిన్న భంగిమలతో ఆ భక్తులు తమ కళలను ఆవిష్కరిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలలో. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాహనం శేషుల వారు. స్వామి మొట్టమొదటిసారిగా స్పృశించేటువంటిది శేషుల వారిని. ఆ వెంకటాద్రి ఈ శేషాద్రిగా పరిణమించింది. ఎన్నో కథలున్నాయి మనకు, ఎన్నో తత్వాలు, చరిత్రలు అన్నీ కూడా భిన్న విభిన్న వ్యాఖ్యానాలతో మేధావులు మనకు తెలిపారు. పురాణాల వల్ల వెంకటేశ్వర స్వామి మహాత్మ్యము తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సంప్రదాయాలకు నిలయమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో ప్రతి వాహనానికి అర్థం ఉంది, ప్రతి ఉత్సవానికి తాత్పర్యం ఉంది. ఆ పరమపదనాథుడు వైభవోపేతంగా గదాధరుడై ఆ సింహాసనాసీనుడై ఉన్నాడు. ఉభయనాంచారులు ఇరువైపులా స్వామిని సేవించుకుంటున్నారు. ఉభయనాంచారులతో ఊరేగుతున్నటువంటి ఆ శేషవాహన ఆరూఢుడైన ఆ స్వామిని చూసేటువంటి మధురమైన అవకాశం మనకు ఏర్పడుతున్నది. ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము, అదివో అల్లదివో హరివాసము, 10,000 శేషుల పడగలమయము అని ఆనందంతో తాండవం చేస్తూ మహాభక్తుడు తాళపాక అన్నమాచార్యులు మొట్టమొదటిసారి ఆ అలిపిరి సమీపించి అనంతంగా వ్యాపించిన వెంకటగిరి శిఖరాలను చూసి తన్మయత్వంతో ఆయన గానం చేస్తాడు. ఈ శేషవాహనానికి ఒక ప్రత్యేకత్వం ఉంది. వాయుదేవునికి శేషుల వారికి చిన్న కలహం సంభవించింది. ఇదంతా కూడా కపట నాటక సూత్రధారి ఆ వైకుంఠవాసుడు చేసినటువంటి లీలా విలాసాలే. ఆ శేషుడు మేరు పర్వతంలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆ కొండను పెనవేసుకొని వాయుదేవుణ్ణి చేతనైతే దాన్ని లేవదీసుకొని పొమ్మన్నాడు. కానీ వాయుదేవుని వల్ల కాలేదు. అక్కడున్నటువంటి దేవతలు ఆ శేషుల వారిని ప్రార్థిస్తే కొద్దిగా ఆ పడగలను కొద్దిగా అలా వదులు చేశాడట. వెంటనే వాయుదేవుడు ఆ పర్వత శిఖరాన్ని ఈ స్వర్ణముఖి తటంలో ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేశాడట. అందుకనే కాబోలు మొట్టమొదట శేషవాహనం ఈ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మన సాక్షాత్కరిస్తున్నది. చతురంగ బలోపేతంగా సార్వభౌమోచితంగా ఈ తిరుమాడ వీధులలో ఈ బ్రహ్మోత్సవాలు సాగుతాయి. వెంకటాచలపతిది ఏమి చేసినా దండే. ఆయన దండి దేవుడు, మెండైన దేవుడు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపంచే శ్రీమన్ కృపాజలనిధి కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపంచే. ఆ వెంకటపతికి మనము శరణార్థులవుదాం. శేషవాహనారూఢుడైనటువంటి ఆ స్వామిని తనివిదీరా మనము సేవించుకుందాం. శేషాద్రి నిలయో అశేష భక్త దుఃఖ ప్రణాశన శేషస్తుత్య శేషశాయి విశేషజ్ఞో విభుస్వభూ అని వెంకటేశ సహస్రనామంలో ఆ నామాలు మనకు వినిపిస్తాయి. ఇది శేషాద్రి నిలయుడట స్వామి. అశేష భక్త జనుల యొక్క దుఃఖాలను పోగొట్టేటువంటి స్వామిట. శేషుని చేత నిత్యము పొగడబడేటువంటి స్వామి శేషశాయి. క్షీర సాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయశాయినే మాధవాయ మధువిద్విషే నమః. బ్రహ్మనామాంకితమైనటువంటి రథం ముందు సాగుతూ ఉంది.
దేవాలయానికి సంబంధించినటువంటి ఆ అశ్వాలు, గోవులు అన్నీ కూడా, వృషభాలు ఈ తిరువీధుల్లో స్వామికి ముందుగా సాగుతాయి. అన్నీ ఒక పద్ధతి ప్రకారం సాగుతాయి. ఇక్కడ ద్రవిడ వేదం ముందు సాగితే వేదం స్వామి వెనకల సాగుతుంది. 7 పడగల శేషుని మీద వెంకటాచలపతి ఊరేగుతున్నాడు. సకల వస్తువుల తారతమ్యాన్ని చక్కగా తెలిసినటువంటి స్వామి కాబట్టి విశేషజ్ఞుడా బాలగోపాలం. అప్పుడే తిరువీధులు చేరుకొన్నారు. వెంకటాచలపతి బ్రహ్మోత్సవాలలో తొలివాహనమైనటువంటి పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటున్నారు. 7 కొండల స్వామి వైభవోపేతంగా ఊరేగుతున్నాడు. ఆ స్వామి గురించి శేషుల వారు నాగతీర్థంలో తపస్సు చేస్తే 1000 ఏండ్లు ఆ స్వామి అనుగ్రహించి ఆ శేషుని పేర దీన్ని క్రీడాద్రిగా చేసుకొని ఇక్కడ ఆవాసం చేస్తున్నాడు. శేషుడు స్వామికి ఎన్నో విధాల సపర్యలు చేస్తుంటాడని సంప్రదాయం. నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన తాపవారణాదిభిః శరీరభేదైః తవ శేషతాంగతైర్యథోచితం శేష ఇతీర్యతే జనైః. ఆ శేషవాహనం తిరువీధుల్లో సాగుతున్నది. స్వామికి నివాసంగా, శయ్యగా, ఆసనంగా, పాదుకలుగా, అంశుకంగా, ఉపధానంగా, వర్షాతపాలను పోగొట్టేటువంటి ఒక గొడుగుగా ఆ రకరకాలుగా స్వామికి సేవ చేస్తారట. అన్నమాచార్యుల వారు మరికొంత ముందుకు పోయి విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా అంటున్నాడు. ఆ శేషుల వారు ఒక దోమతెరగా కూడా భాషిస్తాడట. ఆనంద జ్ఞానదం విష్ణు ఆనందమయ నామకం ఆనందేన దదర్శాయం ఆనంద నిలయాలయే. ఆ ఆనంద నిలయుడు ఈ తిరుమల తిరువీధులలో ఊరేగుతున్నాడు పెద్ద శేషవాహనం మీద. శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ మహోత్సవానికి వరుణదేవుడు వర్షపు జల్లులు కురిపించి కలయంపి చల్లినాడు. గ్రామాలంకరణ, దీపాలంకరణలు యథావిధిగా సాగినది. సూక్ష్మ రూపంలో దేవతలు, స్థూల రూపంలో మానవులు ఉత్సవాల కోసం ఈ తిరుమల చేరుకున్నారు. పాశవికము, ఆటవికము, అనాగరకము అయిన జీవన శైలికి భరతవాక్యాన్ని, హార్దికము, పారమార్థికము, శాశ్వతమైన దైనందిన కార్యకలాపాలకు నాంది గీతాలను ఆలపించే పవిత్ర యజ్ఞ వేదికలు మన దేవాలయ ఉత్సవాలు. అర్థవంతమైన భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకలుగా నిలిచిన ఈ మహోత్సవాలు మన జాతి సంపదలు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. అది అష్టాక్షరి. దర్శనీయమైన ఈ వేడుకలు తరతరాల మానవ జాతికి ఆదర్శనీయంగా నిలవాలని ఈ దేవాలయ ఆగమాల ప్రయోజనం. శేషవాహనం మీద వెంకటాచల సార్వభౌముడు ఊరేగుతున్నాడు ఉభయనాంచారులతో. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొలి రోజు తొలిరేయి శేషవాహనం మీద స్వామి ఊరేగుతున్నాడు. పరిమితి లేని నిరతిశయ మహత్వంతో ఒప్పేదే బ్రహ్మతత్వం. తుచ్చములైన ఐశ్వర్యాలు కాదు, సమగ్ర జ్ఞాన శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సు అనే 6 భగవద్గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడే బ్రహ్మాని ఉపనిషద్వాక్యం. అఖిల భువన జన్మస్థేమ బంగాదిలీలి వినత వివిధ భూతౌరాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూప. అది రామానుజుల యొక్క వాణి. ఆ భగవద్ రామానుజులు శేషాంశ సంభూతులు. ఈ శేషాద్రి ఇక్కడ క్రీడాద్రి. అందుకని స్వామికి మొట్టమొదటి వాహనంగా ఈ పెద్ద శేషవాహనం అమరింది. ఆ భగవద్ రామానుజుల యొక్క కైంకర్యంతో ఈ తిరుమల క్షేత్రం పులకించినది.
నిత్య నైమిత్తిక ఈ పూజా ఉత్సవాలు కార్యక్రమాలు ఇలా మనం వైభవపేతంగా చేసుకోవడానికి భగవద్ రామానుజులు చేసినటువంటి కైంకర్యమే ప్రధానమైనటువంటి ఆ భాష్యకారులు ఈ తిరుమల దేవాలయానికి ఒక కన్నాకై నిలిచినాడు. బ్రహ్మాయాం వాచ పరమం వ్యోమ. ఈ శృతివాక్యం వల్ల బ్రహ్మపదం పరమేశ్వరునికి ప్రసిద్ధం. స్వామిత్వం బ్రహ్మని స్థితం. ఈ ఆత్మనే సొత్తుకు ఈ స్వామియే బ్రహ్మ. శ్రీభాష్యే సర్వత్ర బృహత్వగుణ యోగేన హి బ్రహ్మశబ్ద. బృహత్వం గొప్పతనం. ఇది భగవద్ రామానుజుల యొక్క తీర్మానం. రయీణాం పతిం బృహంతం రాగముక్తం. ఇది పారమాత్మిక ఉపనిషద్వాణి. వేదాలలో ఉపనిషత్తులలో పురాణాలలో ప్రకాశించే పరబ్రహ్మం శ్రీనివాసుడు. ఆ పరబ్రహ్మకు నిర్వహించే ఉత్సవమే ఇది బ్రహ్మోత్సవం. వైఖానస ఆగమ సుందరంగా తిరుమల తిరువీధులలో స్వామి ఉత్సవం సాగుతున్నది. వికనస బ్రహ్మలచే నిర్వహింపబడేదే బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం జ్యోతిష్ఠోమ యజ్ఞం వంటిది. ఈ ఉత్సవాలు రకరకాలు. ఆ 7 పడగల శేషుని క్రింద పరమపదనాథుడు గదాధరుడు వెంకటాచలపతి వైభవోపేతంగా ఉభయ నాంచారులతో ఊరేగుతున్నాడు. వెలలేని ఆభరణాలు ధరించినటువంటి స్వామి. భక్తులు సమర్పించినటువంటి ఆ ఆభరణాల వెనక భక్తి సాగి ఉంది. భక్తులు భిన్న విభిన్న భూమికలు ధరించి ఆ భగవంతుని యొక్క లీలా విలాసాలు అవతార రహస్యాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రబోధిస్తున్నారు. స్వామి పాదాల నుంచి కేశాంతం వరకు దర్శించడం సంప్రదాయమని పెద్దలు చెబుతున్నారు. ఆ మూలవర్లు షోడశ కళలతో ఈ మలయప్పలో సాక్షాత్కరించి ఉన్నాడు. ఈ ఉత్సవమూర్తిలో, ఈ బ్రహ్మోత్సవాలలో ఈ ఉత్సవమూర్తిని మనము దర్శించుకోగలిగితే సాక్షాత్తు మూలమూర్తిని సేవించుకున్నటువంటి భాగ్యాన్ని మనం పొందుతాము. కచ్చవలంబిత హస్తాలతో కటకాస్తాలతో కటక సంగలతో ఆ శ్రీ భూదేవేరులు ఆ భగవంతుని దర్శించమని చెప్పి భక్తులందరినీ పిలుస్తున్నట్లు అనిపిస్తున్నది. కోలాహలం సాగుతున్నది తిరువీధులలో. భిన్న విభిన్న వాద్యాలతో ఆ భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనలు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల తొలి రోజే ఈ తిరువీధులు నిండిపోయినవి. ఇంకా రాను రాను ఈ తిరుమల క్షేత్రంలో ఇసుక వేస్తే నేల రాలదట. ఆ షోడశకలతో సాక్షాత్కరించినటువంటి పరంధామునికి, సూర్యచంద్ర నేత్రునికి మనము ఆరతిని సమర్పిస్తున్నాము. ఆ విరాట్ పురుషునికి ఉత్సవాలు ఎన్నో విధాలు. కాలోత్సవాలని, శ్రద్ధోత్సవాలని, నైమిత్తికోత్సవాలని, ఆయా తిథివార నక్షత్రాలకు ఆ కాలాన్ని బట్టి జరిగేటువంటివే కాలోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు కాలోత్సవాలకు చెందినటువంటివే. ఈ బ్రహ్మోత్సవం కాలోత్సవం. నాగరాజపాలనం, నాగవైరిగామినం, నాగభూషణార్చితం, నాగరాజ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. వెంకటాచలపతి ఉత్సవమూర్తి మలయప్ప పరమపదనాథుడుగా సాక్షాత్కరించి ఉభయ నాంచారులతో ఊరేగుతున్నాడు. తరచైన సొమ్ములు ధరించగా అంటాడు అన్నమయ్య. ఆ భగవంతుడు ధరించే సొమ్ములు అలాంటివవి. నిత్య నూతనంగా ఉంటాయి. ఎన్ని మార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తాయి. భగవతత్వమే అటువంటిది. సత్యము, శివము, సుందరమైనటువంటి ఆ పరమాత్మ తత్వము దినదిన క్రొత్తలు. ఈ దినము చూసినటువంటివి రేపు ఉండవు, రేపు చూసేటువంటివి ఎల్లుండి ఉండవు. అందుకనే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి పెద్దలు పేర్కొంటారు. ఈ క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో భగవంతుడు 2 శేషవాహనాల్లో ఊరేగుతాడు. తొలిరే ఈ పెద్ద శేషవాహనం